నేను ఈ గ్రామంలో సర్పంచ్గా, మండలంలో జాజిరెడ్డిగూడ మండలంలో జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైనాను. జడ్పీటీసీగా ఎన్నికై ఈ గ్రామంలో, మండలంలో ప్రతి గ్రామంలో, మండలాల్లో ప్రతి స్కూల్లో కూడా ప్రహారీ గోడలు నిర్మించినాను. అప్పుడు వంటగదులు చేపట్టినాను. తర్వాత లింక్ రోడ్లు వేయించినాను. అప్పుడు లేకపోతుండే లింక్ రోడ్లు వేయించినాను మా జిల్లా పరిషత్ నిధుల నుండి. స్టేజ్ నుంచి ఊర్ల వరకు బీటీ రోడ్డు వేయించిన, హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు వేయించిన, ఊర్లో మొత్తం సీసీ రోడ్లు వేయించిన. నేను సర్పంచ్ కాకముందు ఈ ఊర్లో గ్రామ పంచాయతీ వాటర్ కూడా లేకుండేది. నేను సర్పంచ్ అయినాకనే ఇంటింటికి నల్లాలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ప్రైవేట్ వాళ్ళు ఒక 20 మంది 30 మంది కలిసి ప్రైవేట్ ట్యాంకులు కట్టుకొని సొంతంగా వాటర్ ఉండేది. 2001లో సర్పంచ్ అయిన తర్వాత మాత్రమే గ్రామ పంచాయతీ వాటర్ వచ్చింది ఊర్లే ప్రతి ఇంటికి కూడా. తర్వాత 2006లో జడ్పీటీసీ అయిన తర్వాత బీటీ రోడ్డు వేయడం జరిగింది, ఊర్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మేము వేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడున్న 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం చేసిన పని ఏమీ లేదు. జడ్పీటీసీ ఉన్న టైంలో మా ప్రభుత్వంలో 250 నుంచి 270 ఇండ్లు ఇందిరమ్మ కట్టియడం జరిగింది. వీళ్ళున్న 10 ఏళ్లలో ఒక ఇల్లు కూడా కట్టియలేదు. వాళ్ళు ఏదో చెప్పటం జరుగుతుంది, ఏం చెప్పినా దళితులకు 3 ఎకరాలు అన్నారు, అది ఒక్కడికి ఏమో ఇచ్చినారు, అది ఒక్కటి మాత్రమే, ఒక ఇల్లు కట్టియలేదు. ఈడ మండలంలో అన్ని స్కూళ్ళల్లో కాంపౌండ్ వాళ్ళు తిప్పడం జరిగింది, వంటగదులు కట్టడం జరిగింది. జాజిరెడ్డిగూడ నుంచి కొత్తగూడ వరకు ఫార్మేషన్ రోడ్డు వేసినాము. పరసాపల్లి నుంచి బొల్లంపల్లి ఫార్మేషన్ రోడ్డు వేసినాము. కాసర్లపాడు నుంచి తూర్పుతండ ఫార్మేషన్ రోడ్డు వేసినాము. ఇట్లా మా జిల్లా పరిషత్ నిధుల నుంచి ఇవన్నీ వేయడం జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం రాకముందు మన ఊళ్ళో బస్సు సౌకర్యం కూడా ఉండేది. మీరు అన్నట్టు కరోనా కాంచే బస్సు క్యాన్సిల్ అయింది. సార్, ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ప్రచారం చేస్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది రాజ్యాంగాన్ని మార్చడం? ప్రతిపక్షాలు ఉంటాయి కదా. ప్రతిపక్షాలు అనేది తను మళ్ళీ 3వసారి అధికారంలోకి వస్తే ఈ ప్రతిపక్షాలు అన్నది ఈ బెదిరింపులకు ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈడీ కేసులని, సిబిఐ కేసులని అందరినీ తీసి లోపలేస్తున్నాడు. ఆ భయానికి ప్రతిపక్షాలు నోరు మూసే అవకాశం ఉంది. కేసులలో ఇచ్చి వీళ్ళందరినీ కూడా గత ప్రభుత్వం చేస్తున్న ప్రతిపక్షం మాట్లాడిందా, నోరు మంచిందా? అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం. ధర్నా చౌకీ చేసారు, ధర్నా చేయడానికి కూడా ఛాయిస్ లేదు. స్వేచ్ఛ అనేది లేదు మా ప్రభుత్వంలో. మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, దీంట్లో స్వేచ్ఛ ఉంటుంది. ఎవడు ఎదురుమంటే వాళ్ళు తీసుకోవడం, స్టేషన్లు వేయటం, ఎవడు ఎదురుమంటే వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయటం, అట్లాంటివి జరిగే ప్రభుత్వాలు ఆ పార్టీలే. మా దాంట్లో అలాంటిది ఉండదు. మా బీజేపీ చేసేది కూడా అదే. ఎవరైతే ఎదురుమలుతున్నారో, ఎవరైతే చెప్తే వాళ్ళందరినీ కేసులు ఇరికించి, ఈడీ కేసులు కానీ సిబిఐలు కానీ ఇరికిస్తుంది. ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం లేకుండా చేస్తుంది. అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా రెడ్డి పాలన, బీసీలు లేరా అనే కోణంలో ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూడవచ్చు? బీసీలు ఉన్నారు, ఎందుకు లేరు? బీసీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో బీసీలు లేరా? మన ప్రభుత్వాలు బీసీలు లేరా? ఇప్పుడు మహిళా మంత్రులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. కాకపోతే గత ప్రభుత్వం దాంట్లో మహిళా మంత్రులు లేరు. అది అడగంగా కేసీఆర్ బిడ్డ అడిగితే ఇచ్చిండు 1-2 మంత్రులు. మన దాంట్లో ఉన్నారు కదా, ఇప్పుడు మహిళా మంత్రులు ఇచ్చిండు, బీసీ మంత్రులు ఉన్నారు. ఎవరికి సముచిత న్యాయం కల్పిస్తుంది ప్రభుత్వం, మా ప్రభుత్వం. ఈ 6 గ్యారంటీల పైన 5 మాత్రమే అమలైనాయి, ఇంకోటి అమలు కాలేదు. వీటి పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది? చేస్తాం. ఇది కూడా ఎప్పుడైతే ఇచ్చిన 6 గ్యారంటీలను 5 అమలు చేసినా ప్రజలలో విశ్వాసం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఏదైతే మాట అన్నామో చేసినాం కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలలో
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పదు అనే విశ్వాసం మా మీద ఉన్నది. తప్పకుండా మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 లోపు చేస్తా అంటున్నాడు. ప్రజలు విశ్వసిస్తున్నారా దాన్ని? ఖచ్చితంగా చేస్తాం, 100% చేస్తాము. ప్రజలలో కూడా నమ్మకం ఉన్నది అది. ఎందుకంటే ఒకేసారి చేస్తామనే మాట కూడా ఇచ్చిండు. ఖచ్చితంగా ఆ రుణమాఫీ 15th లోపు ఖచ్చితంగా చేస్తాము. ప్రజలు కూడా దాన్ని నమ్ముతున్నారు. ఈ గవర్నమెంట్ రాగానే కరువు వచ్చింది, రైతులు మొత్తం నిరుత్సాహంగా ఉన్నారు అని చెప్పేసి చాలా వరకు కూడా వ్యతిరేకత వచ్చిందని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా ఈ ఓట్లు అడుగుతారు? కరువుకు ప్రభుత్వానికి సంబంధం లేదు. అది ప్రతిపక్షకులు మా మీద జరిగే బురద. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు కరువు రాలే. వర్షాల తర్వాత వర్షాకాలం అయిపోయి సీజన్ అయిపోయినాకనే కదా ప్రభుత్వం ఏర్పడ్డది. డిసెంబర్ 3 తారీఖు ప్రభుత్వం కౌంటింగ్ అయింది. మరి డిసెంబర్లో వర్షాకాలం కాదు కదా, సీజన్ అయిపోయింది. అది ప్రతిపక్షకులు కావాలనే బురద చల్లుతున్నారు. అది కూడా ప్రజలకు తెలుసు. ఇది ప్రభుత్వం వైఫల్యమా వాళ్ళు చల్లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. దాని మీద ప్రజలలో ఎలాంటి నిరాశ లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున, బీఆర్ఎస్, బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు తెలుసా? మాకు మా అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్, బీఆర్ఎస్ అభ్యర్థి కామా మల్లేష్. దీంట్లో కామా మల్లేష్ కానీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ ప్రజలలో లేరు, వీళ్ళకు రాజకీయ అనుభవం లేదు. ఆల్రెడీ ఒకసారి బూర నరసయ్య గౌడ్ ఎంపీగా పరిపాలించిండు, మళ్ళీ అతని వైపే మొగ్గు చూపే అవకాశాలని ప్రజలు అంటున్నారు. మీరేమంటారు? తను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏం లేదు కదా, ఏం లేదు కాబట్టి మళ్ళీ ఆయనకు అవకాశం వచ్చే అవకాశం లేదు. ఇంకోటి బీజేపీ ఎక్కడైతే ఎక్కడ కనీసం ఏజెంట్ కూర్చునే పరిస్థితి లేదు. మా ఊర్లో అయితే ఏజెంట్ లేడు, బీజేపీ ఏజెంట్ కూర్చోడు. 2 బూతులు ఉన్నాయి, 2 బూతులలో బీజేపీ ఏజెంట్ కూర్చునే అవకాశం అయితే లేదు. అంటే అతను బీసీ కదా, బీసీ ఓట్లు మొత్తం అంటే బీసీ అయినంత మాత్రాన పార్టీ ఉంటుంది. ఈ కులానికి పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు పార్టీనే, ఒక సంస్థ కట్టుబడి ఉన్నాడు, కులానికి ఓటు ఏమి వేయరు. అట్లా చేసేది 1% కూడా రాదు. తను ఎంపీగా చేసిండు, ఏం చేసింది ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఆయనకు మళ్ళీ అవకాశం వస్తుంది అనేది లేదు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసిన తర్వాత మీరు భారతదేశంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నారు? ఇది దేశంలో ఇప్పుడున్నది ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఉద్యోగాలు ఇస్తాను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఎలాంటి ఉద్యోగాలు ప్రకటించకుండా కానీ ఏమైనా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలకు మాత్రం తిరగడానికి ఖర్చు పెడుతుంది మన సొమ్మంతా. ఏమైనా షూట్ బూట్ వేసుకుంటుండో అన్ని దేశాలు, ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రధానమంత్రి తిరిగిన దేశాలు ఇంకే ప్రధానమంత్రి తిరగకపోవచ్చు. ఇది మరి దానివల్ల మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ప్రజలందరూ ఆలోచించాలి.